విజయవాడలో ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే క్యాన్సర్పై విజయం సాధించడానికి కీలకమని జిల్లా వైద్యాధికారిని ఫైరోజు బేగం సూచించారు. హైదరాబాద్లో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుండి డీసీఎం ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కుకట్పల్లి బాలానగర్ పోలీస్ స్టేషన్లో వందే మాత్రం 150 ఏళ్ల సంస్మరణోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి సీఐ వందే మాత్రం పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం బకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలో 150 ఏళ్ల సంస్మరణోత్సవం కార్యక్రమం నిర్వహించారు. లావేరు హైస్కూల్లో బాలికల చేత ఏకకంఠంతో వందే మాత్రం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నడుకుటి ఈశ్వరరావు హాజరయ్యారు. 150 ఏళ్ల సంస్మరణోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారులో 300 బస్తాల ఎరువుల్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం నుంచి కంభం వైపు అక్రమంగా తరలి వెళ్తున్నట్టు గుర్తించి పట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరు అనే వ్యక్తి వీటిని అమ్మినట్లు తెలిపారు. 4 ఎరువుల బస్తాలు కొంటే పురుగుల మందు డబ్బా ఉచితమని ప్రచారం చేశాడని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా రోడ్డు భద్రతపై డీఎస్పీ నాగరాజు, అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు. గురువారం బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో లారీ ఓనర్లు, డ్రైవర్లకు, క్లీనర్లకు డీఎస్పీ నాగరాజు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో వందే మాత్రం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. వందే మాత్రం జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాలు చేశారు. ఒంగోలు జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో వందే మాత్రం గీతాలాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉక్కు బోర్డు చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు. వందే మాత్రం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాత్రం గీతమని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో వందే మాత్రం గేయాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. శ్రీశైలం హైదరాబాద్ హైవేలపై వాహనాల్ని తనిఖీలు నిర్వహించారు ఎస్టీఎఫ్ సిబ్బంది. ఈ తనిఖీల్లో 43 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. భద్రాచలంలో డ్రగ్స్ పై అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. ఆదేశాల మేరకు చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత, విద్యార్థులతో యువకులతో ర్యాలీ చేశారు. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్లకార్డులతో ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం శ్రమించాలని కోరుతూ ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్విన్ కాలనీ దగ్గర హ్యాష్ ఆయిల్ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ కు సప్లై చేస్తున్న సోనియా అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. సహాయం చేస్తున్న మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ వందే మాత్ర గీతం 150 ఏళ్లు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైలు నిలయంలో వందే మాత్ర గీతాలాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు వందే మాత్ర గీతాలాపన చేశారు. మాతృభూమి పట్ల బకిం చంద్ర చటర్జీకున్న ప్రేమ, అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ వందే మాత్ర గీతాన్ని సగర్వంగా పాడారు. ఎల్బీ నగర్ భారత జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సంస్మరణ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్నూరు శిరీష్ విద్యార్థులతో కలిసి వందే మాత్రం జాతీయ గేయం సామూహికంగా ఆలపన చేశారు. అన్ని రంగాల్లో భారతదేశం దూసుకెళ్తుందన్నారు. యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. మెదక్ జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో వందే మాత్రం గేయాలాపన చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
లాడ్జిల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కూకట్పల్లి పోలీసులు స్పందించారు. నిబంధనల్ని కఠినతరం చేశారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పలు లాడ్జిలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జ్ మేనేజర్లకు హెచ్చరికలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాంపల్లిలో 1.4 కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. 4గురిపై కేసు నమోదు చేశారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అబ్కారీ భవన్లో వందే మాతరం గేయం ఆలపించారు. వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు పి దశరథ్, అనిల్ కుమార్ రెడ్డిలకు ఎక్సైజ్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. కమిషనర్ కార్యాలయంతో పాటు తెలంగాణలోని 10 ఎక్సైజ్ డివిజన్లలో డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ముందు వివరించడం జరిగింది. సరే, ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే 2014 నుంచి 2024 మాకు అప్పజెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు